స్వామివారి యొక్క దేహం స్వయం వ్యక్తం అంటారు. మా శిల్పులు చెక్కిన దేహం కాదు, స్వయంగా స్వామివారు వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహం. కాబట్టి అది ఆ స్వామివారి యొక్క మూలబింబం దేనితో తయారు చేసిందని కూడా మనకు తెలియదు, మనం చెప్పలేం. మామూలు శిలాబేరం లాంటిది కాదు అది. శిలాబేరమో, సుధాబేరమో, దారుబేరమో అట్లాంటివి కాదు. అది శాలగ్రామ శిలాస్వరూపమని ఆగమ శాస్త్రం చెప్తుంది. కాబట్టి వెనక స్వామివారికి వెనుక వైపు, ముందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు. కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనక శిరశ్చక్రం ఉంటుంది. శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి. ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది, కౌపీనం ఉంటుంది స్వామివారికి.